వెల్కమ్ టు పల్లవి టీవీ. కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ అధినేత గులాబీ దళపతి కేసీఆర్ కొద్దిసేపటి క్రితమే తెలంగాణ భవన్కి వచ్చారు. తెలంగాణ భవన్లో ప్రస్తుతం బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరుగుతుంది. కార్యవర్గ సమావేశం కూడా రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కార్యవర్గ సమావేశం కూడా కొనసాగుతూ ఉన్నది. అయితే ఇందులో ట్విస్ట్ ఏమిటంటే, సరే సమావేశాలు నడుస్తూనే ఉంటాయి, కానీ ఇందులో ట్విస్ట్ ఏంటంటే గతంలో వరంగల్లో జరిగినటువంటి బహిరంగ సభలో కేసీఆర్ ఎట్లయితే రేవంత్ రెడ్డి పేరు తీయకుండానే కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఎట్లాగా వ్యతిరేకించారో ఇప్పుడు కూడా సేమ్ అదే పద్ధతిని అవలంబిస్తూ ఉన్నారు. ఇప్పటివరకు జరుగుతున్నటువంటి ఈ మీటింగ్లో కూడా ఎక్కడ రేవంత్ రెడ్డి పేరు తీయకుండానే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలేంటి, ఈ 2 సంవత్సరాల్లో ఆ పార్టీకి సంబంధించి పరిపాలన ఎట్లా ఉందనే విధి విధానాలను పార్టీ శ్రేణులతో కేసీఆర్ చర్చిస్తున్నట్టు మనకు విశ్వసనీయంగా తెలుస్తూ ఉంది. అయితే ఇందులో ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ ఎన్నికల ఫలితాల మీద కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఎందుకంటే ఇవి పార్టీ గుర్తులతో కాకుండా పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలిచారు కాబట్టి నిజంగా పార్టీ గుర్తుల మీద కనుక ఇంకా పోటీ ఉంటే, అంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు అయితే ఇంకాస్త మనం ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉండేది అనే అభిప్రాయాన్ని కేసీఆర్ ఎల్పీ మీటింగ్లో అట్లాగే కార్యవర్గ సమావేశంలో చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి ఏదైతే కృష్ణా జలాలు ఉన్నాయో, కృష్ణా జలాలకు సంబంధించి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు 25 టీఎంసీలకే వాటాకే కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకోవడాన్ని కేసీఆర్ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. ఇదే అంశాన్ని కృష్ణా జలాలకు సంబంధించి అవసరమైతే ప్రత్యక్ష యుద్ధం దిగడానికైనా బీఆర్ఎస్ రెడీగా ఉందనే ఒక కాన్ఫిడెన్స్ను మనకు బీఆర్ఎస్ శ్రేణుల్లో నింపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనం చూడొచ్చు, రాష్ట్ర కార్యవర్గ సమావేశం కొనసాగుతూ ఉన్నది. కార్యవర్గ సభ్యులు మొత్తం హాజరయ్యారు. వీళ్ళ సభ్యులను ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఈ 2 ఏళ్ల కాంగ్రెస్ పాలన సంబంధించి ఏవైతే ప్రజా వ్యతిరేక విధానాలు, దానివల్ల జరిగిన నష్టాలు ఏవైనా ఉన్నాయో వాటి మీద కేసీఆర్ వివరిస్తూ ఉన్నారు ప్రజలకు, అట్లాంటి వీళ్ళకు కార్యవర్గ సభ్యులకు చెప్తా ఉన్నారు. కానీ ఎక్కడ సీఎం రేవంత్ రెడ్డి పేరును ఆయన ఉచ్చరించడానికి ఇష్టపడట్లేదని తెలుస్తూ ఉంది. మరి ఈరోజు ప్రెస్ మీట్ కూడా ఉంది కాబట్టి ప్రెస్ మీట్లోనైనా రేవంత్ రెడ్డి పేరును ఉచ్చరిస్తారా, లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వ తీసుకున్నటువంటి ఈ 2 ఏళ్ల పాలన మీదనే, వైఫల్యాల మీదనే మాట్లాడతారా లేదా అనేది ఉత్కంఠగా మారింది. మొత్తానికి ఎల్పీ సమావేశం అట్లాగే కార్యవర్గ సమావేశం అయితే ప్రస్తుతం కొనసాగుతున్నాయి. వెల్కమ్ టు పల్లవి టీవీ. కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ అధినేత గులాబీ దళపతి కేసీఆర్ కొద్దిసేపటి క్రితమే తెలంగాణ భవన్కి వచ్చారు. తెలంగాణ భవన్లో ప్రస్తుతం బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరుగుతుంది. కార్యవర్గ సమావేశం కూడా రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కార్యవర్గ సమావేశం కూడా కొనసాగుతూ ఉన్నది. అయితే ఇందులో ట్విస్ట్ ఏమిటంటే, సరే సమావేశాలు నడుస్తూనే ఉంటాయి, కానీ ఇందులో ట్విస్ట్ ఏంటంటే
గతంలో వరంగల్‌లో జరిగినటువంటి బహిరంగ సభలో కేసీఆర్ ఎట్లయితే రేవంత్ రెడ్డి పేరు తీయకుండానే కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఎట్లాగా వ్యతిరేకించారో, ఇప్పుడు కూడా సేమ్ అదే పద్ధతిని అవలంబిస్తా ఉన్నారు. ఇప్పటివరకు జరుగుతున్నటువంటి ఈ మీటింగ్‌లో కూడా ఎక్కడ రేవంత్ రెడ్డి పేరు తీయకుండానే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలేంటి, ఈ 2 సంవత్సరాల్లో ఆ పార్టీకి సంబంధించి పరిపాలన ఎట్లా ఉందనే విధి విధానాలను పార్టీ శ్రేణులతో కేసీఆర్ చర్చిస్తున్నారు. ఇది చర్చిస్తున్నట్టు మనకు విశ్వసనీయంగా తెలుస్తా ఉంది. అయితే ఇందులో ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ ఎన్నికల ఫలితాల మీద కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఎందుకంటే ఇవి పార్టీ గుర్తులతో కాకుండా పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలిచారు కాబట్టి నిజంగా పార్టీ గుర్తుల మీద కనుక ఇంకా పోటీ ఉంటే, అంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు అయితే ఇంకాస్త మనం ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉండేది అనే అభిప్రాయాన్ని కేసీఆర్ ఎల్పీ మీటింగ్‌లో అట్లాగే కార్యవర్గ సమావేశంలో చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. అయితే దీనికి సంబంధించి ఏదైతే కృష్ణా జలాలు ఉన్నాయో, కృష్ణా జలాలకు సంబంధించి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు 25 టీఎంసీలకే వాటాకే కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకోవడాన్ని కేసీఆర్ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. ఇదే అంశాన్ని కృష్ణా జలాలకు సంబంధించి అవసరమైతే ప్రత్యక్ష యుద్ధం దిగడానికైనా బీఆర్ఎస్ రెడీగా ఉందనే ఒక కాన్ఫిడెన్స్‌ను మనకు బీఆర్ఎస్ శ్రేణుల్లో నింపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనం చూడొచ్చు, సమావేశం, రాష్ట్ర కార్యవర్గ సమావేశం కొనసాగుతూ ఉన్నది. కార్యవర్గ సభ్యులు మొత్తం హాజరయ్యారు. వీళ్ళ సభ్యులను ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఈ 2 ఏళ్ల కాంగ్రెస్ పాలన సంబంధించి ఏవైతే ప్రజా వ్యతిరేక విధానాలు, దానివల్ల జరిగిన నష్టాలు ఏవైనా ఉన్నాయో వాటి మీద కేసీఆర్ వివరిస్తూ ఉన్నారు ప్రజలకు, అట్లాంటి వీళ్ళకు కార్యవర్గ సభ్యులకు చెప్తా ఉన్నారు. కానీ ఎక్కడ సీఎం రేవంత్ రెడ్డి పేరును ఆయన ఉచ్చరించడానికి ఇష్టపడట్లేదని తెలుస్తూ ఉంది. మరి ఈరోజు ప్రెస్ మీట్ కూడా ఉంది కాబట్టి ప్రెస్ మీట్లోనైనా రేవంత్ రెడ్డి పేరును ఉచ్చరిస్తారా, లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వ తీరునే, తీసుకున్నటువంటి ఈ 2 ఏళ్ల పాలన మీదనే, వైఫల్యాల మీదనే మాట్లాడతారా లేదా అనేది ఉత్కంఠగా మారింది. మొత్తానికి ఎల్పీ సమావేశం అట్లాగే కార్యవర్గ సమావేశం అయితే ప్రస్తుతం కొనసాగుతున్నాయి.